ఏరా పొద్దుననగా వస్తున్నాను తెలుసు కదా, రేవు దగ్గరికి ఎందుకు రాలేదు? అంత పొగరెక్కిందా నీకు? కాదన్నయ్య, పొద్దున్నే కోడి కూసి ఎలాగ లెగుద్దాం కదా అని కోడిని మంచం కింద ఎందుకు పడుకున్నాను. తినమరిగిన కోడి కదా, గుర్రెట్టి నిద్రపోయి 11 కూసింది. తప్పు నాది కదన్నయ్య, కోడిది. కోడెప్పుడు సరిగ్గానే కూస్తుందిరా, నీ బుర్రే సరిగ్గా పనిచేస్తున్నట్లేదు. అవును, అమ్మాయి వచ్చి 4 రోజులైంది కదా, రోజుకు 2 టెలిగ్రాములు ఇమ్మన్నాను, 4 రోజులైనా ఒక టెలిగ్రామ్ రాలేదే? ఈ ఊళ్ళోనే కాదు, పక్క ఊళ్ళో కూడా పోస్ట్ ఆఫీస్ లేదా? ఎక్కడి నుంచి ఉంది టెలిగ్రాము? అవునరా, నీలాంటి సన్నాసులంతా ఊరికి ప్రెసిడెంట్లు అయితే ఇంతే మరి. చూసారా? హలో డాడీ, హౌ ఆర్ యు? అరే, మన టింకుని కూడా తీసుకొచ్చారా? అవునమ్మా, ఇలాంటి మనుషులు నమ్ముకోవడం కంటే ఆ కుక్క నమ్ముకోవడం చాలా మంచిదమ్మా. ఏమా, సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్నావా? మీ సన్నాసి బాబాయ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? అవునులే, పొద్దునే వస్తున్నాను తెలుసు కూడా రేవుకు బండి పంపునాడు, నిన్నెట్లా చూసుకుంటాడు? డాడీ, అదేం కాదు, బాబాయ్ నన్ను ఇక్కడ చాలా బాగా చూసుకోవడం లేదు. చూసారా? బాబాయ్ చూసుకోకపోతేనే నా గురించి నేనే చూసుకుంటున్నాను. డాడీ, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటో చెప్పమ్మా. నాకు చాలా ఇష్టమైన న్యూస్, అది మీకు ఇష్టమయ్యే న్యూస్. చెప్పమ్మా. నేను చెప్పిన వెంటనే ఓకే అనాలి. ఓకే? ఓ, తప్పకుండా అంట. మీరు లోపలికి వెళ్ళి స్నానం చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికమ్మా? ఇప్పుడే వచ్చేస్తాను డాడీ. ఏంటి? మా నాన్నగారు వచ్చారు, నేను అన్ని విషయాలు చెప్పాను. ఆయన సరే అన్నారు. రేపు పొద్దునే మీ వాళ్ళందరం తీసుకుని మా బాబా ఇంటికి రండి. తాతోయ్ తాతోయ్, రూపాయలు బాబు వచ్చేసాయంట, అన్ని విషయాలు చెప్పేసిందంట. సరే అన్న అంట, రేపు మన వాళ్ళందరినీ తీసుకుని ఈ ఇంటికి రమ్మంది. అలాగే అలాగే అంటే సరిపోతా? నీకేమన్నా పిచ్చెక్కిందంటే? ఆ అమ్మాయి బుద్ధిలోకి రమ్మంటే మనం బయలుదేరి వెళ్ళిపోవడం ఏంటి? ఇడి సూత అచ్చరం ముక్కలేదు. ఆ అమ్మాయి అమెరికాలో చదువుకొచ్చింది. ఎవడొప్పుకున్నా నాన్న ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారా ఎర్రోడా? చదువు కన్నా గుణం గొప్పదని, డబ్బు కన్నా ఆడంబరం లేని బతుకు గొప్పదని ఆ అమ్మాయి మన ఇంటికి వస్తానని గెద్దుతాంటే నువ్వు ఆపగలవా? దాన్ని బాగా ఆపగలరా? అక్కడికి వెళ్ళి అబాస్ పాలైతే ఎవరికి సమాధానం చెప్పుకుంటాం? ఆ పాస్ పాలు ఎందుకు అవుతావు? అనుమాన పెడతావా? ఊరు వాడ అంతా బయలుదేరిస్తాను రా, ఏదో నా కొడక. బాజా భజనలతో సారే సీరలతో బయలుదేరుతావురా. ఇగో ఇంకా సుబ్బయ్య, రావణ, ఎవరు మీరు? తమరెవరు? ఒరే నల్లబాయ్, రేయ్ నల్లబాయ్. వతనా ఏంటనే? వాళ్ళెవరో చందా కోసం వచ్చినట్టున్నారు, ఇచ్చి పంపు. ఇచ్చాడు. ఆడు మాకు ఇచ్చేదేంటి? కావాలంటే ఆడికి మేము పడేస్తాం. ఈ తాగులతో ఇల్లు నేసే అయ్యాతవా? చూసారా? చూసావంటావేంటి? వాళ్ళెవరో చెప్పండి. నువ్వెవరో చెప్పు, ఆ తర్వాత మేము చెప్పాల్సింది చాలా ఉంది. ఎదుటోళ్ళు నోరెత్తితేనే మేము నోరెత్తుతాం. మేము నోరెత్తామనుకోండి, ఎదుటోళ్ళు మూతరాల్సిందే. ఒరే నల్లబ్బాయ్, అన్నయ్య, పగటి వేషగాళ్ళ ఉన్నారు, ఒక పాత పంచెల సాపిచ్చి పంపించు. నువ్వు ఆగరా. ఏంటయ్యో చూస్తుంటే ఊహరిచ్చిపోతున్నావు. నవ్వులాటకైనా ఒక అద్దు ఉండాలి. పగటాచకాలంటావు, సందాలంటావు. ఇయ్యానికి వచ్చాం కాబట్టి ఇవాళ నువ్వు బతికిపోయావు. ఇంటికి వచ్చిన చుట్టాలను కూర్చోబెట్టి మాట్లాడాలన్న మర్యాద కూడా లేదు. నాన్న నువ్వు ఊరుకో నాన్న. ముందు ఊరుకోమని చెప్పు. ఊరుకోమని చెప్తాను. చూడండి, రూపమ్మాయి నాన్నగారితో మాట్లాడటానికి వచ్చాం, కొంచెం పిలవండి. పిలవే ఆయన్ని, నీ సంగతి ఆయనతో చెప్తాను. నేనే రూప తండ్రిని, ఏం కావాలి? వారి నువ్వేనా వీపోడివే? నువ్వని తెలియక 4 మాటలు ఎక్కువేశాను. అవును మరి, నక్క పక్కనున్న కుక్క కూడా నక్క దెబ్బలేదని ఆ నల్లుడు పక్కనున్న నీకు కూడా 4 మాటలు ఎక్కువేశాను. ఏమనుకోవద్దు. నువ్వైనా చెప్పొద్దేరా, దీపావళి నాడు దీపాలు అర్పేసేయాతవా? చూసారా? ఇంతకీ నాతో పనేంటి మీకు? చూడండి, వీడు మా అబ్బాయి. అదేనయ్యా నా మనవడు. వీడు మీ అమ్మాయి ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం అనుకో. అబ్బో, శాలలో మాటలేమిటి పాటలేమిటి ఒకట, చాలా తికమక పడ్డారులేండి. పెద్దలందరం కూర్చుని మాట్లాడుకుందామని వచ్చాం. ఇదిగా నా మనవడంటే అలాంటోడు ఇలాంటోడు అనుకున్నారేంటి? చాలా లెక్కలో మనిషి. ఏంటి వీడు నాకు అల్లుడా? అలేవాడు అయ్యా, నీ కూతురు మొగుడు నీకు అల్లుడుగా ఏమవుతాడు? ఆ ఊళ్ళో ఈ పట్నం తిరుగుల్లో పడి వరుసలన్నీ మర్చిపోయినట్టున్నారు. ఒకసారి లేచి నిలబెడతావా? ఏ నా ఎత్తంతో చూద్దాం అనుకుంటున్నారా? అలాగే చూడండి. రూపా, రూపా, నా ముఖాన బురద జల్లి నన్ను అల్లరి చేస్తారా? మీ పరువు బురదలో కలిపి మీ ముఖాన్ని కల్లాపు చల్లాను. చాలా నన్ను పిచ్చిదాన్ని చేసి